కాకుండా రాష్ట్రంలో అందరూ కూడా వినాయక చవితి పండుగని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ నేను నిలబడినటువంటి ప్రాంతం కొండవీటి ప్రాంతంలో మా ఎమ్మిగనూరులో ఎప్పుడు కూడా ప్రతిసారి వినూత్నంగా వినాయక విగ్రహాలు తయారు చేయడం అనేది సాంప్రదాయం. అదే రకంగా పోటాపోటీ పడి చాలా చక్కగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం నరసింహావతారంలో ఉన్నటువంటి రుద్రాక్షలతో చేసినటువంటి వినాయకుడిని, అతిపెద్ద వినాయకుడిని పెట్టి మరొక్కసారి ప్రతిసారి మేము చేసే వినూత్నమైనటువంటి వినాయకుల్లో ఈసారి ప్రత్యేకత చాటుకున్నారు. మరొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వ విఘ్నాలు తొలగించి వినాయక స్వామి ప్రజలందరికీ కూడా మా ఎమ్మిగనూరే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వారందరినీ దీవించాలా, మంచి జరగాలని కోరుకో. వినాయక చవితి శుభాకాంక్షలు. ఎమ్మిగనూరు వినాయక మండలి పేరిట గత 38 సంవత్సరాలుగా ఎమ్మిగనూరులో ఈ వినాయక చవితి మహోత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో మేము చేసుకుంటూ వస్తున్నాం. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం ఎన్నో రకాలుగా వివిధ ఆకృతుల్లో వినాయకులను తేవడం, అందులో ఇప్పుడు మట్టి వినాయకుడిని తేవాలని చెప్పేసి ఒక సంకల్పంతో దాదాపు 11 అడుగుల విగ్రహం గల ఈ వినాయకుడిని కూడా మట్టి విగ్రహం తీసుకొచ్చాం. సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే విశేష భక్తి పారవశ్యంతో ఉండే ప్రోగ్రాంలను మేము ఏర్పాటు